అందరికీ హై, వెల్కమ్ టు లితీషా వరల్డ్. ఈ రోజు రెసిపీ ములగాకు కారప్పొడి. ములగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు డైలీ ములగాకు యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుద్ది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా షుగర్ అనేది కంట్రోల్ గా ఉంటది. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ములగాకుని బాగా వాష్ చేసుకుని వాటర్ అన్ని డ్రై అయ్యేదాకా పక్కన పెట్టుకుని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. కొంచెం కూడా చెమ్మ లేకుండా చూసుకోవాలి. చెమ్మ ఉండడం వల్ల మనకి కారపొడి అనేది నిలవైతే ఉండదు. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని మనకి కారానికి తగ్గినట్టు ఎండుమిర్చి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో రంగు చేంజ్ అయ్యేదాకా మనం శనగపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని రెండు లో ఫ్లేమ్ లో దోరగా ఏగేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 7-8 ఎల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకుని ధనియాలు ఫ్లేవర్ అరోమా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో వేటికి సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఫ్రై చేసుకున్నవన్నీ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కరిగి పెట్టుకున్న ములగాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది సరిపోకపోతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మనం ములగాకుని ఫ్రై చేసుకుంటున్నప్పుడు ములగాకు పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ములగాకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ములగాకుని పక్కన పెట్టుకుని కొంచెం కరివేపాకు కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ములగాకు కరివేపాకు 2:1 రేషియోలో అయితే తీసుకోండి. కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలి. అంటే కరివేపాకు సౌండ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక 5 మినిట్స్ మొత్తం పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకోవడం వల్ల మనకి పొడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది. చూసారు కదండి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకుని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన కారపొడి అయితే రెడీ. ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా 1 మంత్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేయండి.